మార్నింగ్ లేస్తాను ఏటీఎం దగ్గరికి వెళ్ళిపోయా. ఈ రోజు నేను ఎందుకు ఏటీఎం దగ్గర పోయి డబ్బులు డ్రా చేశానంటే నా అకౌంట్ కొట్టే కోవిటోడు అయితే నీకు బ్యాంక్ కార్డ్ అప్లై చేశాను, దానికి అమౌంట్ కట్టాలని చెప్పినాడు. కోవిటోడు ఫోన్ చేశాడంటే చాలా ఇంకా వచ్చలు పడిపోతాయి నాకైతే. ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేస్తే చాలా డబ్బుతోనే పని మనకి. ట్యాక్స్ అని ఫోన్ చేస్తే అన్నంతో వచ్చాడు. నేను బయలుదేరిపోయా బ్యాంక్ దగ్గరికి. ఈ కార్డు నేను ఎందుకు చేయించుకోవాలంటే నాకు ఇంకా అకౌంట్ అయితే దగ్గరలో ఉంది. నేను ఆడిపోయినా మాత్రం ఈ ఛాయ్ అయితే నన్ను వదిలిపెట్టదు. ఇక్కడ మనం ఏం చేసేది ఉండదు. కోవిటోళ్ళని వాళ్ళు ఏది చెప్పినా అది మనం ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఆల్తిజారి బ్యాంక్ ఇది. ఇక్కడ బ్యాంక్ దగ్గరికి అయితే ఫస్ట్ నేను వెళ్ళడం, లోపల పోగానే సలాం చెప్పి నా బతాగా తీసుకొని పేపర్ అయితే నా చేతిలో పెట్టాడు. ఈ స్లిప్ మళ్ళీ వాళ్ళే తీసుకొని నాకు ఈ ఏటీఎం కార్డ్ అయితే ఇచ్చేసారు. కోవిటోడ్ అయితే నైట్ ఏం చెప్పినాడు అయితే ఏటీఎం వస్తాను నేరుగా నా హాడికి వచ్చేసి అని చెప్పినాడు. నా కోవిటోడ్ అయితే నా హాడ్ అయితే 700 దినాలు తీసుకుంటాడు అకౌంట్ కొట్టేదానికి ఒక సంవత్సరానికి. దాదాపు మన ఇండియా డబ్బులు అయితే 2 లక్షల దాకా వస్తుంది. కువైట్ లో ఎన్ని అకౌంట్లు మారినా కానీ మన జీవితాలు అయితే అసలు మారవు. ఈ ఏటీఎం కార్డు దేనికి అవసరం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. నా కోవిడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయా. నమస్తే మామ అంటే తందడని చెప్పి సలాం బాబా అని చెప్పి కార్డు వాడికి ఇచ్చి నేనైతే రూమ్ కి అయితే వెళ్ళిపోయా.